పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతులు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలం అవడం వల్లే, అదేవిధంగా ధాన్యం బకాయిలు చెల్లించడంలో చేతులెత్తేయడం వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 48 గంటల్లోనే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, అదేవిధంగా వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోకుండా రైతులకు నాణ్యమైన టార్పాలిన్లు, గోదాము సకాలంలో అందించే విధంగా కూడా సంబంధిత అధికారుల ద్వారా చర్యలు చేపడుతున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఓకే సార్. ఊరేనా పక్కకుండా డ్రైవర్ అక్కడ ఉన్నాడు. ఇతనేదో చేసుకో, బస్ చేయకుండా ఆపు. బస్ కోసం ప్రయాణికులు వెయిట్ చేస్తారు. అక్కడ బస్ ఆపకుండా వెళ్ళిపోతే